ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు, మా భారములన్నిటినీ మీరు భరించినారు. దేవా, మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి నాయనా మీరు మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము, భక్తులం ఎంత మాత్రం కాదు తండ్రి. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సమస్త దేవతల కంటే పూజనీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక స్తోత్రం నొందదగిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యవంతుడయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెరసాలలో ఉన్నవారి మూలుగులను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చావునకు విధింపబడిన వారిని విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోవు వారిని ఉద్ధరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారిని బాగు చేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గుండె చెదిరిన వారి గాయములను కట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నలిగిన వారికి మహాదుర్గమగువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి కోరికను వినువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధింపబడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీనులకు కృప అనుగ్రహించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబుల మధ్య నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్ద నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గలవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలం మీద ఆసీనుడయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారికి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్లకు న్యాయకర్తగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరదేశులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాలను ఆదరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలగజేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మాట రూఢిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సేవకుల ప్రాణమును విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు మొరపెట్టగా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు అనేక ఆపదలలో నుండి విడిపించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంరక్షకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భక్తులను విడవక ఎన్నటెన్నటికీ కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల ఎత్తువానిగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు ఆధారముగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సురక్షితంగా నివసింపచెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు. మిమ్మునే గణపరిచి మిమ్మునే ఆశ్రయించారు దేవా. అయ్యా, మీరు వారిని రక్షించినారు, కాపాడినారు తండ్రి. అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచారు దేవా. భక్తుల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా స్తుతులను కూడా మీరు కోరుకున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఇంతవరకు మేము కూడా మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా, మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించండి దేవా. మమ్మను కూడా ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి తండ్రి. అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలమైన మేమంతా విశ్వాసంతో మీకు మొరపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా, మా ప్రతి పరిస్థితిలో
మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభువా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అలాగే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ ప్రియ బిడ్డలు రాస్తుండగా చక్కటి జ్ఞానం చేత నింపండి దేవా. ఏ ఒక్క ప్రశ్నకు జవాబు మర్చిపోకుండా ప్రతిదీ చక్కగా అటెంప్ట్ చేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రకరకాల కోచింగులు తీసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. హాస్టల్స్లో ఉంచుండగా మీరే వారిని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డల పట్ల ఘనమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగం లేక ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా. నిందలను అవమానాలను భరిస్తున్నారు తండ్రి. వ్యతిరేకతలకు గురవుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు తండ్రి. అక్కరలు కొరతలు తీర్చుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ బాధను ఈ సమయాన మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారముగా శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. నూరంతల ఫలములను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. రకరకాల నష్టాల గుండా వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా బిడ్డలు చేసే ప్రతి వ్యాపారాన్ని మీరు ఆశీర్వదించండి. అది చిన్నదైనా పెద్దదైనా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన ఫలములను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రవ్వా, ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే పిల్లలు కలగాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారో అలాంటి బిడ్డలను ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి. బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. వారి కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే ప్రవ్వా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అలాగే ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. ఏ వ్యాధి అయితే వారిని బాధిస్తుందో, ఏ రోగమైతే బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తుందో, దయచేసి ప్రతి వ్యాధిని, రోగాన్ని యేసు నామంలో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎంతో కాలంగా మంచానికే పరిమితమైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని, చక్కటి ఆయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. కుటుంబంలో వరుస మరణాల నుంచి నీ బిడ్డలకు విడుదలని ఇవ్వండి దేవా. తల్లిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయి బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్త సంబంధికులను, తోడబుట్టిన వారిని, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను బిడ్డలు కోల్పోయి బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి. బిడ్డల్ని మీరు ఆదరించండి. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా. తల్లి లేని బిడ్డలకు తల్లిగా ఉండి ఆదరించండి. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండి ప్రేమించండి దేవా. అయ్యా, ఈ విధంగా దేవా, కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన ప్రతి బిడ్డ
బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. విధవరాళ్ల పక్షమున న్యాయం జరిగించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా కృప చూపించండి ఈనాడు దేవా. కుటుంబాలలో ఉండే పాపాలను శాపాలను మీరు దూరపరచండి దేవా. ప్రతి శాపాన్ని బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శుభకార్యాలు జరగనీయకుండా ఆపే దుష్ట శక్తులను మీరు దూరపరచండి దేవా. బిడ్డల గృహాలలో ఉండే కీడును తీసివేయండి దేవా. దురాత్మ శక్తులనన్నిటినీ యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహం అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. అయ్యా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసివేయండి దేవా. మొదటి ప్రేమను మరలా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా నీ బిడ్డలకు మీరే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అప్పు తీసుకునే వారిగా నీ బిడ్డలు ఉండకుండా అనేకులకు అప్పిచ్చే స్థాయిలో మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను ఇతర చేతి పనులన్నింటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా కుమారులను కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారిని ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దయలో మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులు నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీ సేవకులను సేవకురాళ్లను మీరు దీవించండి దేవా. సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఆత్మీయంగా బలపరచమని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను వర్ధిల్లజేయండి దేవా. సంఘాలను ఫలింపజేయండి దేవా. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా. ఈ విధంగా ప్రవ్వా బిడ్డలు పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా కుంటివారిగా అంగవైకల్యంతో ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పేదరికంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరువులో దరిద్రతలో ఆకలితో అలమటిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రతి కొరత నుండి అక్కర నుండి నీ బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ ఎర్రకల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి. మీ సహాయాన్ని వారికి అందించండి దేవా. అయ్యా బిడ్డలు జరిగించే కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోకుండా కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన ప్రవ్వా గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. ప్రవ్వా ఈనాడు దేవా ఉద్యోగాలను కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ కారణాన్ని బట్టి వారి ఉద్యోగాన్ని కోల్పోయినారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి దయచేసి మీ సొంత సమయంలో మీరే బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. సొంత వాహనాలు కలిగి ఉండాలని, సొంతంగా వ్యాపారాలు చేయాలని, సొంతంగా గృహాలు కలిగి ఉండాలని ఇలా రకరకాలుగా బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండగా ఎన్నో ఆశలను కలిగి ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు
జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టాన్ని ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎందరైతే చెడు అలవాట్లకు లోనయ్యి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చెడు స్నేహాలలో పాపంలో బతుకుతూ బానిసలుగా ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. లోకం నుండి, పాపం నుండి, బానిసత్వం నుండి సంపూర్ణంగా బిడ్డలందరినీ విడిపించమని, మీ సన్నిధికి చేర్చమని, మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. మీరే యవ్వన సహోదరులందరినీ కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి. ఆడబిడ్డల్ని మీరు కాపాడని దుష్టుల నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని రక్షించండి. నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మంచి జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి ప్రవ్వా. దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని ప్రయత్నించే బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైనది అనుగ్రహించండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, హాస్పిటల్స్కి చెకప్ కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి టెస్ట్ నార్మల్గా వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఇతర రాష్ట్రాలలో, దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచె నుంచండి దేవా. మీరే వారిని కాపాడి భద్రపరచండి దేవా. ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డల్ని మీరు ధైర్యపరచండి. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. సహాయం చెయ్యండి. ఈనాడు ఎంతో మంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడే దాసత్వంలో, బానిసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. దయచేసి నీ బిడ్డలందరినీ కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. అయ్యా, నీ బిడ్డలను మీరు భద్రపరచండి దేవా. ఎందరైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు తృప్తిపరచండి దేవా. మీరే వారికి సహాయం అందించండి తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఏ ఒక్కరూ పాపం జోలికి వెళ్లకుండా, సాతాను చేతిలో బందీలుగా ఉండకుండా వారి హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీ యందు భయం, భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మా చింతలను, మా భారాలను, మా వేదనల, కృంగుదల, నిరుత్సాహాలన్నిటినీ మీ మీదనే వేసి నిశ్చింతగా ఉండే కృపను దయచేయండి ప్రవ్వా. ప్రతి కష్టంలో, శ్రమలో, వ్యాధిలో, బాధలో పట్టుదలతో ప్రార్థించే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మా పరిస్థితుల్ని బట్టి మేము కన్నిటికి గురి కాకుండా, ఇతరుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ ప్రతి దినము మమ్మల్ని రక్షిస్తూ, కాచి కాపాడుతూ, భద్రపరుస్తూ మా పట్ల మీరు చేస్తూ వస్తున్న మేలులు, ఉపకారములను బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడో ప్రవ్వా. అయ్యా, మీరు మమ్మను కాచి కాపాడే, భద్రపరిచే దేవుడో తండ్రి. ఈనాడు మాకంటూ ఏమీ లేదు దేవా. సమస్తము మీరు మాకిచ్చినవే తండ్రి. అయ్యా, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, ఈ ఉద్యోగం, ఈ చదువు సమస్తము మీరే మాకిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ దినమున ఇవన్నీ మీ
చేతికి అప్పగిస్తున్నాం దేవా. మీరే మాకు కలిగిన వాటన్నిటినీ భద్రపరచండి, కాపాడండి తండ్రి. అయ్యా, ఎందరైతే నీ బిడ్డలు ఆయా పరిస్థితుల్ని బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా. బిడ్డల దుఃఖాన్ని తొలగించండి తండ్రి. వారికి అన్నిటికీ కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడి గొప్ప నెమ్మదిని, సంతోషం, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు గొప్ప విజయాలను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని అన్ని విషయాలలో మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ రక్షించే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. దయచేసి దేవా కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. రకరకాల శోధనల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, భయాల గుండా, నష్టాల గుండా వెళ్తున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరే కాపాడండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, మా కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఉద్యోగాలకి, స్కూల్స్కి, రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారిని భద్రపరచండి, కాపాడండి దేవా. కావలసిన భద్రతను వారికి అనుగ్రహించమని, దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తూ వారు చేసే పనిలో కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఈ యొక్క సహవాసాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, దీని ద్వారా ప్రతిరోజు వస్తున్న వాగ్దానాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన తోడు, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.